స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యానిమల్ హస్బెండరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను. దాంట్లో లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే IIIT తర్వాత బెస్ట్ నోటిఫికేషను లేదా బెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉంది అంటే అది యానిమల్ హస్బెండరీ మాత్రమే. నాకు తెలిసి IIIT కన్నా కానీ యానిమల్ హస్బెండరీ ఇంకా చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే IIITలో 3600 సీట్లు ఉన్నాయి, కానీ యానిమల్ హస్బెండరీలో ఓన్లీ 900 సీట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇంకా యానిమల్ హస్బెండరీలో అయితే కనుక గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదంటే ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ మంచి వస్తాయి అన్నమాట. అలాగే యానిమల్ హస్బెండరీ అనేది చాలా తక్కువ ఖర్చుతోటి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఒకసారి యానిమల్ హస్బెండరీ గురించి. ఇది ఏ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషను అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషను. చూడండి, అడ్మిషన్ ఆఫీసు డాక్టర్ వైఎస్ఆర్ భవన్. దీనికి సంబంధించిన అడ్మిషన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే వెంకటేశ్వర యూనివర్సిటీలో వైఎస్ఆర్ భవన్లో ఉంటుంది. దాని అడ్రస్ వచ్చేసరికి తిరుపతి. సో మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక హ్యాపీగా యూనివర్సిటీలో చదువుకోవచ్చు. అలాగే మన స్టేట్లో ఉన్న ఏ స్టూడెంట్ అయినా సరే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే కనుక మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సరే, డీటెయిల్స్ ఒకసారి చూద్దాండి. ఇది అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25కి సంబంధించిన నోటిఫికేషన్. మనం దీనికి అప్లై చేయాలంటే ఏమేమి సర్టిఫికేట్లు కావాలి. ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. 2 years డిప్లొమా ఉంటుంది. ఈ 2 years ఒక ఇంటర్మీడియట్ లాగా అనమాట. 2 yearsలో 4 సెమిస్టర్లు ఉంటాయి. మీకు ఇంటర్మీడియట్ ఎలాగో ఈ యానిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్సు కూడా అంతేనమాట. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఎంసెట్ రాసుకుంటారు. ఇది కూడా యానిమల్ హస్బెండరీ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎంసెట్ రాసుకొని మళ్ళీ ఇంజనీరింగ్ లాగా 4 years యానిమల్ హస్బెండరీ చదవచ్చు. సరే, చూద్దాం. కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాండి. SSC హాల్ టికెట్, తర్వాత మార్క్ లిస్ట్ ఒకటి, తర్వాత నేటివిటీ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, నెక్స్ట్ బాండిఫైడ్ స్టడీ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ TC, తర్వాత నాన్ మున్సిపల్ ఏరియా ఫామ్ 1, ఫామ్ 2. ఈ 2 విషయాలు ఏంటి అంటే, సో ఈ యానిమల్ హస్బెండరీ అలాగే అగ్రికల్చర్లో ఏంటి అంటే విలేజ్లో చదివిన వాళ్ళకి 75% సీట్స్ ఉంటాయి. విలేజ్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి 75% ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి టౌన్లో చదివిన వాళ్ళకి అర్బన్లో చదివిన వాళ్ళకి 25 ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు విలేజ్లో చదివినట్టుగా పెట్టుకుంటే ఫామ్ 2 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, దీనికి ఒక అప్లికేషన్ ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి మీ HM చేత, మీరు ఏ స్కూల్లోనైతే చదివారో విలేజ్లో ఆ HM చేత మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 10 years మీరు చదివి ఉన్నారు, 1 to 10th క్లాసు. 4 years, ఈ 10 yearsలో ఏదైనా 4 years మీరు విలేజ్లో కనుక చదివి ఉంటే 75% రిజర్వేషన్లో మీరు ఉంటారనమాట. ఒకవేళ అలాగ లేదనుకోండి, మీరు ఫామ్ 1, ఫామ్ 2 సబ్మిట్ చేయాలి. అంటే మీరు టౌన్లో చదివినట్టు అనమాట. ఓకే. తర్వాత మనకి ఎలాగైతే IIITలో నోటిఫికేషన్ రిజర్వేషన్ ఉందో క్యాప్ ఉన్న వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, NCC, తర్వాత స్కౌట్స్ గైడ్. సో ఇవన్నీ కూడా సబ్మిట్ వీటిలన్నిటికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కనుక దీని ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే EWS కోటా కూడా ఉంటుందన్నమాట మన యానిమల్ హస్బెండరీకి సంబంధించి. ఓకే, మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టాలి అంటే కనుక సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలి. ఏంటి అవి? 10th క్లాస్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే నేటివిటీ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేటు, TC కంపల్సరీ. మీరు విలేజ్లో కనుక చదివి ఉన్నట్టయితే కనుక ఫామ్ 2 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే NCC కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ లేదంటే స్కౌట్స్ కానీ లేదంటే EWS కానీ ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ అనేవి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మనం అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఆల్రెడీ IIITకి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుంటారు కాబట్టి
మొత్తం ఇవి త్రిబుల్ ఐటీకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కాబట్టి మీ దగ్గర అన్నీ ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రిజర్వేషన్ చూడండి ఎలాగుందో. రూల్ ఆఫ్ రిజర్వేషన్ బీసీ క్యాండిడేట్స్కి బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. ఎస్టీలకి అయితే కనుక 6% ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసరికి 33 1/3 ఉంటుంది. ఇలాగా అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి. 2% క్యాప్, చాలా ఎక్కువ ఇచ్చాడు క్యాప్కి. ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్ కోటా 0.5%, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 10% ఉంది. ఓకే, సో ఎవరి కోటా వాళ్ళకు ఉంది. సో ఇదన్నమాట రిజర్వేషన్ ప్రకారంగా అందరికి సీట్లు వస్తాయి. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఫీజు, అప్లికేషన్ ఫీజు అన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్లు అయితే కనుక 440 పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళంతా వచ్చేసరికి ఏంటి అంటే 880 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు నెట్కి వెళ్తే కనుక ఇంటర్నెట్ అప్లై చేసినందుకు ఇంకొక 100 150 తీసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ 440 పే చేయాలి అప్లికేషన్ ఫీజు. రిమైనింగ్ వాళ్ళంతా కూడా 880 రూపీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూద్దండి. ఇది ప్యూర్గా ఏంటి అంటే 10th క్లాస్ మార్కులను బేస్ చేసుకొని ఇస్తాడు. త్రిబుల్ ఐటీలో ఎలాగైతే 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు, దీంట్లో కూడా 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు. చూడండి, ఒకలా ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఇన్ ఎనీ కేస్ 2 or more స్టూడెంట్స్ అటెండ్ సేమ్ అగ్రిగేట్ మార్క్స్ ఓవరాల్ గ్రేడ్. సోషల్ స్టడీస్ తీసుకుంటాడంట. దానికన్నా ముందైతే కనుక మ్యాథమెటిక్స్ తీసుకుంటాడు, దానికన్నా ముందైతే సైన్స్ తీసుకుంటాడు అన్నమాట. ఓకే, అది విషయం. అందరికీ సేమ్ మార్క్స్ వస్తే ఇలా చేస్తాడు. ఏజ్ వచ్చేసరికి చూడండి, ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 15 years నుంచి 22 years ఏజ్ ఉన్న ఎవరైనా కానీ అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. నన్ను ఒకళ్ళు ఒక కామెంట్ చేశారు, ఆ కామెంట్ ఒకసారి చూద్దండి. అంటే ఏజ్ గురించి అన్నమాట. ఇక్కడ చూడండి, నా పేరు పవన్, నేను 10th క్లాసు 2023లో కంప్లీట్ చేశాను అంటే అయిపోయిందన్నమాట. నేను దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు 2023లోనే కాదు, ఒకవేళ 2020లో కంప్లీట్ అయినా కానీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మినిమం 15 ఉండాలి, మ్యాక్సిమం 22 years ఉన్న ఎవరైనా కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నీకు కంప్లీట్ అయింది లాస్ట్ ఇయరే కాబట్టి సో కంగారు పడాల్సిన పని ఏం లేదు, నీకు సరిపోయినంత ఏజీ ఉంది. సో పవన్, నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక నువ్వు అప్లికేషన్ పెట్టుకో. నెక్స్ట్ ఒకసారి చూద్దాండి. మరి మీకు ఒకవేళ సీట్ వస్తే ఇక్కడ ఫీజులు ఎలాగుంటాయి, చాలా తక్కువ ఫీజులు ఉంటాయండి. త్రిబుల్ ఐటీకి అయితే 50,000 అలాగుంటుంది. దీన్ని చూడండి, ట్యూషన్ ఫీజు 500, అంటే ఇది గవర్నమెంట్ది కావటం వల్ల ఇలాగుంటుందన్నమాట. ట్యూషన్ ఫీజు అంతా 565 రూపీస్. అదే నీకు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే 14,000 ఉంటుంది. నెక్స్ట్ అదర్ ఫీజు వచ్చేసరికి చూడండి 4,225. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హాస్టల్ రూమ్ రెంట్ 950 రూపీస్. హాస్టల్ రూమ్ రెంట్ ఎంత, 950 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ మెస్ డిపాజిట్స్ 12,550, చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజీలో అయితే కనుక హాస్టల్ ఇవన్నీ వాళ్ళకి నచ్చినంత ఫీజు పెట్టుకుంటారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ఓన్లీ యూనివర్సిటీ పాలిటెక్నిక్స్, యూనివర్సిటీ కంట్రోల్లో ఉన్న ఏ పాలిటెక్నిక్ అయినా కానీ హాస్టల్ ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చేసరికి 12,500 per annum.
అంటే సంవత్సరానికి అన్నమాట. రూమ్ ఛార్జ్ వచ్చేసరికి ఏంటి అంటే 950 ఛార్జ్ చేస్తాడు. అదర్ ఫీజు అంటే ఇంకా బిల్డింగ్ ఫీజులు ఇలాంటివి మొత్తం కలిపి ఒక 4225 టోటల్గా మీకు 1 ఇయర్కి వచ్చేసరికి ఫీజు ఎంత ఉంటుందంటే ఇంక్లూడింగ్ హాస్టలు 18,840 రూపీస్. నాకు తెలిసి ఇంత తక్కువలో ఎక్కడ ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయదు. చాలా మంచి కోర్సు, మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒక్కసారి చూద్దామండి. నేను మీకోసం స్క్రీన్ షాట్ చేసి పెట్టాను, అంటే అప్లికేషన్స్ ఎలా పడతాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూసుకోండి. అంటే ఇంతకుముందు పడిన జాబుల గురించి డీటెయిల్స్ అన్నమాట. యానిమల్ హస్బెండరీ రిక్వైర్మెంట్ 2023, గ్రామ సచివాలయం రిజిస్ట్రేషన్ 2023. చూడండి ఎన్ని పోస్టులు, వేకెన్సీ 1896. చూడండి ప్రతి చోట కూడా మీకు జాబ్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి. కాబట్టి మీరు జాబ్ల గురించి ఏం ఆలోచించవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ పెట్టి జాయిన్ అవ్వండి. సో ఇది ఈ విధంగా మీకు జాబ్స్ అయితే గవర్నమెంట్ సెక్టార్లో దొరుకుతూనే ఉంటాయి. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా దొరుకుతాయి, తక్కువ ఖర్చులో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలాగ పెట్టాలో చెప్తాను. దానికన్నా ముందుగా ఏంటి అంటే ఒకసారి చూడండి, మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తుంది 59% మెంబర్స్ బ్రౌజర్ ద్వారా అంటే సెర్చ్ చేసి చూసుకుంటున్నారు. 24% ఆఫ్ ది మెంబర్స్కి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్లు ఎంతమందికి వెళ్తున్నాయి అంటే ఓన్లీ 5.1%, అంటే 5 మెంబర్స్కి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. అంటే నేను సబ్స్క్రైబర్స్కి ఈ విషయం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు, కానీ బెల్ ఐకాన్ని ఎవరు ఆన్లో పెట్టుకోలేదు. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషను మా వీడియోస్ రావన్నమాట. సో రాకపోయినా ప్రాబ్లం ఏం లేదనుకుంటే అది మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటి అంటే జూలై 11th కానీ 12th కానీ 13th కానీ ఏ టైంలో IIIT రిజల్ట్ రిలీజ్ చేస్తాడో మనకు తెలియదు. మేమైతే రెగ్యులర్గా దాన్ని వాచ్ చేస్తూ ఉంటాం. కాబట్టి రిజల్ట్ రిలీజ్ అవగానే మేము వీడియో చేస్తాము. వెంటనే ఒక 10 minutesలోనే లేదా 5 minutesలో వీడియో సెండ్ చేస్తాము. ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెడతాం వీడియోని. రిజల్ట్ రాగానే మేము పంపించేస్తాము. సో అప్పుడు మీరు నోటిఫికేషన్ మీకు ఆన్లో లేదనుకోండి, అంటే ఇక్కడ బెల్ ఐకాన్ అనేది మీకు ఆన్లో లేదనుకోండి, అప్పుడేంటి మా నోటిఫికేషన్ మీకు రాదు. మీరు IIIT రిజల్ట్ చూసుకోవటం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకోసం నేను సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. కాకపోతే ఏంటి అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. సో IIIT రిజల్ట్ కూడా మీకు చూసుకోవటానికి చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు డేట్స్ ఒకసారి చూద్దాండి. అన్నీ చెప్పాను, డేట్స్ చెప్పలేదట్టు ఉంది. చూడండి, స్టార్టింగ్ డేటు 8th, జూలై 8th, అంటే ఈరోజే, నిన్న జూలై 8. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd జూలై. ఈ 2 డేట్స్ గుర్తుంచుకోండి. ఈ డేట్స్ లోపలే అందరూ అప్లికేషన్లు అయితే పెట్టుకోండి. తర్వాత సంగతి తర్వాత. IIIT వస్తే IIIT జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రాకపోతే ఇది కూడా చాలా బెస్ట్ కాబట్టి మీరు దీనికి జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి అంటే ఏం చేయాలి అంటే బ్రౌజర్లోకి వెళ్ళి చూడండి, బ్రౌజర్ని ఇలా ఓపెన్ చేసుకొని www.svvu.edu.in అని టైప్ చేయండి. టైప్ చేస్తే నెట్ సైట్ వచ్చింది. చూడండి, మీరేంటి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఇదిగో ఇలాగ టైప్ చేయండి. ఇక్కడ చూపించడానికి కుదరట్లేదు, మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఏమేమి టైప్ చేయాలంటే
ఒక్క నిమిషం. SVVU.in అని టైప్ చేయండి. SVVU.edu.in లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్లో ఉంది కాబట్టి SVVU.edu.in అని టైప్ చేయండి. మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లింక్ చూడండి, ఆన్లైన్ లింక్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. కానీ ఇక్కడ ఏంటి అంటే అది మొబైల్లోనైతే ఓపెన్ అవ్వదు. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇంటర్నెట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.